ఈ మధ్య మన తెలుగు యాక్టర్స్ సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గొప్ప అని అనుకుంటూ ఉంటే, ఇంకొంతమంది యాక్టర్స్ హిట్ కొట్టి సంవత్సరాలు దాటేశాయి. సంవత్సరాలంటే 1, 2 కాదు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోయింది ఒక ప్రాపర్ హిట్ పడి. సో ఆ యాక్టర్స్ ఎవరు, వాళ్ళ లాస్ట్ హిట్ ఏంటి, ఈ హిట్ కొట్టగలరా లేదా అని ఈ విషయం మీద ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూసి ఎవరి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ లిస్ట్ లో బిగ్ స్టార్స్ ని ఇంక్లూడ్ చేయట్లేదు, వాళ్ళ కోసం మరొక వీడియో ప్లాన్ చేస్తున్నాం, అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, వయసు లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్లోకి దూకేసే ముందు చాలా మంది సోషల్ మీడియాలో టాలీవుడ్ అప్డేట్స్ కానీ ఇంకా చాలా న్యూస్లో ఫేక్ న్యూస్ ఎక్కువ చూస్తున్నారు. మీరు ఫేక్ న్యూస్ ని అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడే మన డిస్క్రిప్షన్ లో ఉన్న సోషల్ మీడియా లింక్స్ లో ఏదైనా జాయిన్ అవ్వండి. వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ. మీరు మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అయితే రియల్ న్యూస్ కి దగ్గరగా, ఫేక్ న్యూస్ కి దూరంగా ఉంటారు. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 వచ్చేసి నితిన్. లిస్టు మొత్తంలో మరీ ఇన్కన్సిస్టెంట్ గా హిట్స్ కొట్టిన ఓన్లీ యాక్టర్ ఎవరంటే నితిన్ గారు. కెరియర్ బిగినింగ్ లో సై మూవీ వరకు మంచి ఫ్లోలో దూసుకుపోయినా, నితిన్ గారు తర్వాత బ్యాక్ టు బ్యాక్ డజన్ ఫ్లాప్స్ ని ఫేస్ చేసి ఇష్క్ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. కానీ తర్వాత కూడా అంత కన్సిస్టెంట్ గా హిట్స్ ఏం కొట్టలేదు. అలా చివరిగా 2020లో బీష్వా మూవీతో ప్రాపర్ హిట్ నే స్కోర్ చేశారు. అంతే, మళ్ళీ ఫుల్ స్టాప్. చెక్, రంగ్దే, మాచర్ల నియోజకవర్గంలో ఎక్స్ట్రాడినరీ మెన్, రాబిన్హుడ్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో వెనకబడ్డారు. ఇప్పుడు మళ్ళీ తమ్ముడు మూవీతో వస్తున్నారు. చూద్దాం ఈసారైనా కంబ్యాక్ ఇస్తారో లేదో మరి. హోప్ఫుల్లీ ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చి కొంచెం మంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో హిట్ స్కోర్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 3 వచ్చేసి వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ వరుణ్ తేజ్ గారు. బట్ ఈ మాట ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే యూనిక్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎక్స్పెరిమెంట్స్ అండ్ కమర్షియల్ మూవీస్ ను కూడా చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ స్కోర్ చేసుకుంటూ పోయిన వరుణ్ తేజ్ గారికి లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో తెలుసా? 2019లో, అదే గద్దలకొండ గణేష్ మూవీతో. తర్వాత గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా, ఒక దాన్ని మించిన ఒక డిజాస్టర్ గా మిగిలిపోయాయి ఈ మూవీస్ అన్ని. మధ్యలో F3 వచ్చినా కూడా అది బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చినా అది మల్టీ స్టారర్ అవ్వడం వల్ల కన్సిడర్ చేయలేదంతే. ఇప్పుడైతే ఒక కొరియర్ హారర్ కామెడీ మూవీతో వస్తున్నారు. చూద్దాం ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని స్కోర్ చేస్తారేమో మరి. ఇప్పుడు మన నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ విజయ్ దేవరకొండ. యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశాక పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూవీస్ తో చాలా త్వరగానే హ్యూజ్ ఫాలోయింగ్ అండ్ స్టార్ స్టేటస్ ని అందుకున్న మన రౌడీ బాయ్ డౌన్ ఫాల్ కి కూడా ఎక్కువ టైం పట్టలేదు. టాక్సీ వాలా మూవీతో హిట్ స్కోర్ చేశాక హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఇంకా తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అట్టర్లీ డిసప్పాయింట్మెంట్ చేస్తే, పాన్ ఇండియా లెవెల్లో వెరీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన లైగర్ విపరీతంగా డిసప్పాయింట్ చేసి వెరీ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత ఖుషి అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీగా డిసప్పాయింట్ చేశాయి. కానీ రౌడీ బాయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కంబ్యాక్ ఇస్తే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైనప్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అందులో గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో కింగ్డమ్ మూవీ ముందుగా వస్తుంది. చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ ఆగస్ట్ లో వస్తుంది అంటున్నారు. మరి ఆ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తే బాగుంటుందనే ఆశిస్తున్నాం. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 1 గోపీచంద్ గారు. లిస్టు మొత్తంలో ఈయన హిట్ కొడితే చూడాలి అని ఉంది అన్నట్టు జనం ఎదురు చూస్తున్న యాక్టర్ మన గోపీచంద్ గారు. మరి ఆడియన్స్ లో అటువంటి పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే మోస్ట్లీ ఒక టైం వచ్చేసరికి గోపీచంద్ గారి మూవీస్ ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసిన తర్వాత క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. అయితే గోపీచంద్ గారు లాస్ట్ గా హిట్ కొట్టి 1, 2 కాదు, ఏకంగా 11 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడో 2014లో వచ్చిన లౌక్యం మూవీతో ప్రాపర్ హిట్ ని స్కోర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన మూవీస్ లో ఏ ఒక్కటి బాక్స్ ఆఫీస్ దగ్గర కనీసం డీసెంట్ గా కూడా పర్ఫామ్ చేయలేకపోయాయి. కానీ ఇప్పటికీ గోపీచంద్ గారి మూవీస్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఆయన హిట్ కొడితే చూడాలి అని అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే గాజీ, అంతరిక్షం లాంటి యూనిక్ మూవీస్ తీసిన సంకల్ప్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఇంకొక ఎక్స్పెరిమెంట్ ని ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ ప్రామిసింగ్ గా అయితే ఉంది. వి హోప్ అనుకున్నట్టుగానే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయి ఆయన కంబ్యాక్ ఇస్తారనే కోరుకుంటున్నాం. ఈ లిస్ట్ ఇక్కడితో సమాప్తం. ఎవరి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
పక్కన గంట కొడితే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయచ్చు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.